46వ కీర్తన 4వ వచనము చదవనమ్మా. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. చూసారా, ఈ యొక్క కీర్తన రాస్తున్నది ఎవరు అంటే కోరాహు కుమారులు. ఎవరు వారు? కోరాహు కుమారులు. ఎవరు వీరంటే లేవి గోత్రికులలో చెందినవారు. లేవి గోత్రికులలో ఒక వర్గము వారని చెప్పవచ్చు, లేదంటే ఒక ప్రధానుడి యొక్క కుమారులు అని చెప్పవచ్చు. ఈ కోరాహు కుమారులకు దేవుడు ఒక ప్రత్యక్షతనిస్తున్నాడు. ఆ ప్రత్యక్షత ఏమిటంటే ఒక నది ఉన్నది అని వీళ్ళు తెలుసుకున్నారు సడన్గా. మరి దర్శనం వచ్చిందో తెలీదు, యెహోవా వాక్కు వారి దగ్గరకు వచ్చిందో తెలీదు, ఎవరన్నా వాళ్ళకి నేర్పించారో తెలియదు. కానీ బట్ వీళ్ళు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. ఏమిటంటే దెర్ ఈజ్ ఏ రివర్. అదేంటి? ఇజ్రాయెల్ దేశంలో నదులు లేవా? యోర్దాను నది ఉన్నది కదా, ఇంకా అనేకమైన నదులు ఉన్నాయి కదా. కొత్తగా ఇంకొక నదిని గుర్తించారా వీరు అని అనుకుంటే నో, ఈ నది దేవుని నది అని లేఖనము సాక్ష్యం పలుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా. హల్లెలూయా. ఇది మామూలుగా బాహాటముగా బయటికి కనిపించే యోర్దాను నదో, నైలు నదో, యూఫ్రటీస్ నదో, ఇంకొక నది కాదు. కానీ ఇది దేవుని నది. ఇది ఏమి నది అంటే జీవజల నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జీవజల నది ఉన్నది అన్న విషయము కోరాహు కుమారులకు సంహవ్ తెలిసింది. సేవకుడి ద్వారా విన్నారో తెలీదు, దేవుడే తన స్వరమును వినిపించారో తెలీదు, లేదా దర్శనం వచ్చిందో లేదో తెలియదు. కానీ ఒక నది గురించి వీరికి ఒక ప్రత్యక్షత కలిగినది. కేవలము వీరికి మాత్రమే ఈ ప్రత్యక్షత వచ్చిందా అంటే లేదు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి. మందిరము యొక్క గడప క్రింద నుండి నీళ్లు ఎట్లా ఉందంటే ఉబ్బుకుతా ఉన్నాయంట. తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చును. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కకు నీళ్లు ఉబికి పారుచుండెను. చూసారా, కోరాహు కుమారులకు ఒక నది కనపడింది, లేదా కోరాహు కుమారులకు ఒక నది ఉన్నదన్న ప్రత్యక్షత వచ్చింది. కేవలము కోరాహు కుమారులకు మాత్రమే ఆ ప్రత్యక్షత వచ్చిందా అంటే యెహెజ్కేలుకి దేవుడు ఒక దర్శనము చూపిస్తున్నాడు. 40వ అధ్యాయంలో యెహెజ్కేలుని దేవదూత దర్శించిందమ్మా. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం నుంచి చూస్తే ఒకే దర్శనము. 40వ అధ్యాయం నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ యొక్క యెహెజ్కేలుకి కూడా దేవదూత ఒక దర్శనము చూపిస్తుంది. ఏమిటి ఆ దర్శనం అంటే సడన్గా ఒకానొక దినమున మందిరము దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ మందిరము యొక్క గడప దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ గడపను నిదానించి చూడమని చెప్తుంటే నిదానించి చూస్తుంటే ఆ మందిరము యొక్క గడప క్రింద నీళ్లు కనపడుతున్నాయి. ఆ నీళ్లు ఎట్లాగున్నాయి అంటే ఉబుకుతూ పారుతా కనపడుతుంది. ఏమిటి అంటే అది కూడా నది. ఏ నది గురించి అయితే కోరాహు కుమారులకు ఒక ప్రత్యక్షత వచ్చిందో అదే నది గురించి యెహెజ్కేలుకు కూడా ఒక ప్రత్యక్షత వచ్చింది. అలాగే మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయంలో కూడా దావీదు భక్తుడు ఇదే నది గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇవి నదులు కావు, నది.
ఇదే నది గురించి దావీదుకు ప్రత్యక్షత వచ్చింది. ఇదే నది గురించి కోరాహు కుమారులకు ప్రత్యక్షత వచ్చింది. ఇదే నది గురించి యెహెజ్కేలుకి దర్శనం వచ్చింది. అయితే ఈ యెహెజ్కేలుకి వచ్చిన దర్శనము చాలా స్పష్టంగా రాసి ఉంచాడు. కాబట్టే మనకి ఈ నది గురించిన వివరణ ఈ 47వ అధ్యాయంలో చాలా విపులంగా కనపడుతుంది. కోరాహు కుమారులు ఏమన్నారంటే ఒక నది కలదన్నారు. దావీదేమన్నంటే నీ సన్నిధి యొక్క జలములు అన్నాడు అంతే. బట్ యెహెజ్కేలు ఏమంటున్నాడంటే మందిరము యొక్క గడప క్రింద నీళ్లు ఉబుకుతా కనపడ్డాయి అన్నాడు. థ్యాంక్స్ టు ఎజికియల్. ఈ నది ఎక్కడ దొరికిద్దంట? ఈ నది ఎక్కడ ఉంటుందంట? మందిరము దగ్గర ఉంటుందంట. ఆ మందిరము యొక్క గడప దగ్గర ఉబుకుతూ కనపడ్డదంట. దీనిని ఆత్మీయ అర్థంలో మనము తీసుకుంటే ఇదిగో మన దేహమే దేవుని ఆలయము, మన హృదయమే దేవుని ఆలయము. ఈ హృదయం అనే ఆలయములో ఆ నది ఉబుకుతూ పారుతూ ఉండాలి. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాము. హల్లెలూయా. మోషే టైంలో కానీ, యెహోషువ టైంలో కానీ, లేదంటే సొలొమోను టైంలో కానీ ఈ నది ఎక్కడ ప్రజలకు కనపడలేదమ్మా. ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా, బాహ్య నేత్రాలకు కనబడే నది కాదు ఇది. ఇది ఒక నైలు నదో, యోర్దాను నదో, యూఫ్రటీస్ నది అయితే మనకు కనపడుతుంది. బట్ ఈ నది బాహ్య నేత్రాలకు కనపడదు. అలాగని బాహ్య నేత్రాలకు కనపడదు కదా అంటే ఇప్పుడు ఈ నది లేదా అంటే లేదు, నది ఉన్నది. కానీ నది చూడాలి అంటే ఆత్మీయ నేత్రాలు కావాలి. ఆ ఆత్మీయ నేత్రాలతోటి కోరాహు కుమారులు చూచారు. ఆ ఆత్మీయ నేత్రాలతోటి దావీదు చూచాడు. ఆ ఆత్మీయ నేత్రాలతోటే ఇదిగో యెహెజ్కేలు చూచి సంఘానికి చెబుతున్న మాట ఏమిటంటే మందిరము యొక్క గడప క్రింద నీళ్లు ఉబుకుతూ పారుతా ఉన్నాయి ఈ నీళ్ళు అంటున్నాడు. ఏంటి ఈ నీళ్ళు? ఎందుకు ఈ నీళ్లు ఉబుకుతూ పారుతా ఉన్నాయి? మందిరం అంటే మనమే అన్నాము, మందిరం అంటే మన దేహం అన్నాము, మందిరం అంటే మన హృదయం అన్నాము. ఎందుకంటే మందిరం అంటే ఏంటమ్మా? దేవుడు నివాసం ఉండే స్థలము. మందిరం అంటే ఏంటి? దేవుని నివాస స్థలము. నూతన నిబంధనలో దేవుడు భౌతిక సంబంధమైన ఈ ఆలయాల్లో ఉండడు. అందుకే మనం చెప్పులు వేసుకుంటాము, అందుకే మనం షూస్ వేసుకుంటాము. దేవుడు ఈ ఆలయంలో ఉండడు. ఇదే స్థలంలో పెళ్లి చేస్తే ఇది ఒక మండపం అవుతుంది, ఇదే స్థలంలో ఆరాధన చేస్తే ఇది ఒక మందిరం అవుతుంది అంతే. నూతన నిబంధనలో దేవుడు గోడల మధ్య ఉండడు, హృదయంలో ఉంటాడు. ఈ హృదయం అనే మందిరము గడప దగ్గర నీళ్లు ఉబుకుతూ పారాల్సింది అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అయితే ఈ నీళ్లు ఉబుకటము ఏమిటి? ఈ జీవజల నది అంటే ఏమిటి? దీనిలో ఉన్న గొప్పతనం ఏమిటి? దీని యొక్క శక్తి ఏమిటి అనేదే ఈరోజు మనము ధ్యానించుకుందాము. చదువుదామమ్మా 3వ వచనము. ఆ మనుష్యుడు, చూసారా, ఏ మనుష్యుడైతే యెహెజ్కేలుని మందిరం యొక్క తూర్పు గుమ్మమునకు తోడుకొని వెళ్ళాడో అదే మనుష్యుడు ఇదిగో ఏం చేస్తున్నాడంటే 3వ వచనములో కొలనూలు చేత పట్టుకొని, ఒక కొలనూలు బిల్డింగ్స్ కట్టేవాడి దగ్గర ఉంటుంది ఒక కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. చూసారా, తూర్పు గుమ్మముగా. ఎందుకంటే మొదటి వచనములో చూడండి, నేను చూడగా మందిరపు గడప క్రింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుతుంది అన్నాడు. 3వ వచనములో చూడండి, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పుగా బయలు వెళ్ళాడు. అంటే ఆ మనుష్యుడు ఆ నది ఎక్కడికి ప్రవహిస్తుందో, ఎటువైపు ప్రవహిస్తుందో ఆ మనుషుడు కూడా అటువైపే వెళుతున్నాడు. అయితే ఈ మనుషుడు ఏం చేశాడంటే 3వ వచనంలో ఒక కొలనూలు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడమ్మా? కొలనూలు పట్టుకుని ఏం చేశాడంట? 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. చూసారా, నన్ను నడిపించాడంట. యెహెజ్కేలేమో మనకు సాదృశ్యంగా ఉన్నాడమ్మా. ఆ మనుష్యుడు లేదంటే ఆ దేవదూత ఏమో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనల్నందరినీ ఆ నది గుండా నడిపించాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చదవమ్మా 3వ వచనమా. ఆ కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి
1000 మూరలు కొలిచి ఆ, ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఒక మనుష్యుడు అనగా ఒక దేవదూత ఆ నదిలో నడుస్తా 1000 మూరలు కొలిచిందంట. 1000 మూరలు కొలిచి ఆ 1000 మూరల దగ్గర ఆపి యెహెజ్కేలుని నడిపించిందంట. రా నువ్వు కూడా ఈ నదిలోకి రా అని చెప్పేసి. 1000 మూరలు 1000 మూరలు కొలిచి యెహెజ్కేలుని నడిపిస్తే ఆ 1000 మూరల లోతు యెహెజ్కేలుకి ఎక్కడ దాకా వచ్చిందంట? చీలమండలము దాకా వచ్చిందంట. ఇక్కడే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ నదిలో ఉన్న శక్తి చూడండి అమ్మా, ఈ నదిలో ఉన్న శక్తి చూడండి. ఒక వ్యక్తిని అసాధారణముగా అభివృద్ధి పరిచే, అసాధారణముగా ఎదిగేటట్టు చేసే శక్తి ఈ నదిలో ఉన్నదని మనకు ఒక మర్మముగా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆ నదిలోకి 1000 మూరలు కొలిచిన తర్వాత యెహెజ్కేలుని నడిపిస్తే 1000 మూరల లోతు యెహెజ్కేలుకి ఎక్కడికి వచ్చిందమ్మా? చీలమండలం దాకే వచ్చింది. ఆదికాండం కలిపండి ఒక్కసారి. నోవాహు పడవ దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము. నీవు దాని చేయవలసిన విధం ఇది. అయితే 13 నుంచి చదవండి. అయితే దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై చూసారా? ఆ నోవాహు కట్టిన ఓడ యొక్క ఎత్తు ఎంత? 30 మూరలు. ఇప్పుడు ఈ 30 మూరల ఎత్తు ఉన్న ఓడలో నోవాహు పట్టాడు, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడళ్ళు, సింహాలు, పులులు, జిరాఫీలు, ఎవ్రీథింగ్. ఒక 30 మూరల ఎత్తు ఉన్న ఒక ఓడలో సృష్టి మొత్తము పట్టింది. అంటే 30 మూరలు అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోండి ఒక నోవాహు పడవ. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో 1000 మూరలు కొలిస్తే ఆ ఎత్తు ఎక్కడికి వచ్చింది? చీలమండలము దాకే వచ్చింది. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఆ నదికున్న శక్తి చూడండి అమ్మా. ఒక వ్యక్తిని అసాధారణముగా పెంచేసింది. మీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే 1 సమూయేలు గ్రంథంకి వెళ్ళిపోండి అమ్మా. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనికి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జేనడు ఎత్తు మనిషి. ఈ గొలియాతు హైట్ ఎంత? 6 మూరల జానడు. 6 మూరల జానడు. నోవాహు పడవ ఎత్తెంత? 30 మూరలు. గొలియాతు ఎత్తెంత? 6 మూరలు. 1000 మూరలు కొలిచిన యెహెజ్కేలుకి చీలమండలము దాకే వచ్చిందంటే యెహెజ్కేలు యొక్క ఎత్తు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఆ నదిలోకి వెళ్ళంగానే. ఆ రోజున దేవుడు యెహెజ్కేలుకి ఆ నదిలో ఉన్న శక్తిని చూపిస్తున్నాడు. ఆ నదిలో ఉన్న శక్తిని చూపిస్తున్నాడు. ఆ నదికి ఉన్న శక్తి ఏమిటంటే ఒక మామూలు వ్యక్తిని కూడా అసాధారణముగా అభివృద్ధి పరచగలదు ఆ నదిలో ఉన్న శక్తి. కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఇంత ఎత్తు ఉన్న యెహెజ్కేలు దగ్గరికి గొలియాతు వెళ్తే ఏంటి పరిస్థితి? అర్థమవుతుందా? పోని అనుకుందాం యెహెజ్కేలు టైంలోనే మళ్ళా జలప్రళయం దేవుడు తీసుకొద్దాం అనుకుని నోవాహును కూడా ఉంచి నోవాహు నువ్వు మరలా 30 మూరల ఓడగట్టు అంటే కట్టాడు పడవ. కట్టి యెహెజ్కేలు దగ్గర తీసుకొని వస్తే యెహెజ్కేలు మాట అనే మాట ఏంటి? నా చిటికినేలు కూడా పట్టదు అందులో, దీంట్లోకి నన్ను రమ్మంటున్నావా అంటాడు.
సంగమా, నేను మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయా? ఒక నది కలదు అని కోరహు కుమారులు అన్నారు. ఆ నదిలో ఉన్న శక్తి ఏమిటంటే, ఆ నది గుండా నడిచిన యెహెజ్కేలుని అసాధారణముగా ఒక జైంట్ పర్సనాలిటీగా మార్చేసేసింది ఆ నది. ఆ నదిలో ఉన్న పవర్ అది. ఆ నదిలో జస్ట్ అడుగు, ఆ దేవదూత నడిచనింది, దా నువ్వు కూడా రా అని చెప్పనింది. ఆ రోజున యెహెజ్కేలు చిన్నవాడే, నాకు తెలిసి మనం తెత్తుంటాడేమో యెహెజ్కేలు. ఆ 6 అడుగులు ఉన్న ఆ యెహెజ్కేలు ఆ నదిలోకి అడుగు పెట్టంగానే మునిగిపోతాడేమో అని అనుకున్నాడు. కానీ ఆ నదిలో అడుగులు వేస్తున్న కొలది తన ఎత్తు ఎంతగా ఎదిగిందంటే 1000 మూరలు కొలిచి ఎక్కడైతే దేవదూత ఆగిందో అక్కడికి రాగానే ఆ 1000 మూరల లోతు, ఆ 1000 మూరల ఎత్తు అతని చీలమండలం దాకే వచ్చేసింది. అమ్మ, నీ అభివృద్ధి, నీ యొక్క ఎదుగుదల, నీ యొక్క హెచ్చింపు, నీ యొక్క ఆశీర్వాదము ఎక్కడున్నదో తెలుసా? ఆ నదిలో ఉన్నది. ఆ నది ఎక్కడున్నదో తెలుసా? నీ హృదయములో ఉన్నది ఆ నది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఆ మాట? అటువంటి నదిలో బాప్తిసాలు తీసుకున్నంత బాగుంటాయో అని అనిపించింది నాకైతే అప్పుడప్పుడు. మునిగేటప్పుడు చిన్నగా ఉంటాం, లేచినప్పుడు హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళిపోండి అమ్మా, మళ్ళీ యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళిపోండి అమ్మా. బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము చదువునానా. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. నీళ్లు ఎట్లా కొన్నాయంట? మోకాళ్ళ లోతుండెను. అసలు ఫస్ట్ 1000 మూరలు కొలిస్తే ఎక్కడ దాకొచ్చింది? నీళ్లు శిలమండలం దాకొచ్చింది. ఇంకా 1000 మూరలు కొలిచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఆ నీళ్లు? మోకాళ్ళ లోతు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నామ్మా. మనందరికీ ఒక దేవదూతను దేవుడు అపాయింట్ చేస్తాడు. మనందరికీ దేవుడు ఒక దేవదూతను అపాయింట్ చేస్తాడు. ఈ దేవదూత పని ఏంటంటే స్వస్థపరచదు. ఈ దేవదూత ప్రవచనము చెప్పదు. ఈ దేవదూత అద్భుతాలు చేయదు. ఈ దేవదూత పని ఏంటి తెలుసా? నువ్వు సంవత్సరము దేవునిలో ఎంత ఎదుగుతున్నావో కొలనూలు పట్టుకొని కొలుస్తూ ఉంటుంది ఈ దేవదూత. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావో, నేను రక్షణ పొందాను, పాస్టర్ దగ్గర బాప్తిసం తీసుకుని ఇక్కడ ఉంటున్నాను సంవత్సరాలు. పాస్టర్ దృష్టిలో ఏంటంటే ప్రతి శుక్రవారం ప్రార్థనకు వస్తాను, ప్రతి ఆల్-నైట్ ప్రేయర్కి వస్తాను, ప్రతి సండే వస్తాను నేను. అసలు పాస్టర్ గారి దృష్టిలో నా మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది. మంచి గుడ్ ఇంప్రెషన్, గుడ్గానే ఉంచుకో. కానీ ఒక విజిటేషన్ వస్తుందమ్మా దేవుని దగ్గర నుంచి, ఒక దర్శనం వస్తుంది దేవుని దగ్గర నుంచి. ఒక దేవదూత వస్తాడు నీ వద్దకు. ఆ దేవదూత దేవుని దగ్గర నిన్ను గూర్చిన లెక్క చెప్పిద్ది. ఏమంటే, కొలిచి ఎదగల. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? యెహెజ్కేలు యొక్క ఎదుగుదలను కొలుస్తుంది దేవదూత. కొలనూలు తీసుకుని వచ్చి యెహెజ్కేలు దగ్గరికే ఒక దేవదూత వెళ్ళి అతని యొక్క ఎదుగుదలను, అతని యొక్క అభివృద్ధిని కొలనూలుతో కొలుస్తుందంటే, సంగమా, నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను కూడా అదే దేవదూత కొలుస్తుంది. అందుకే దేవదూతలకి రకరకాల పరిచర్యలు ఉంటాయి. మనకు తెలిసిన దేవదూతల పరిచర్య ఏంటంటే, దేవదూతలు అద్భుతాలు చేస్తాయి, లేదా దేవదూత ఆ కోనేట్లో దిగి నీళ్లు కదిలిస్తే స్వస్థపడతారు. ఆ దేవదూత మన పక్షంగా యుద్ధాలు చేస్తాయి. ఇవి మనకు తెలిసిన దేవదూతల గురించిన ప్రత్యక్షత. బట్ దేవదూత చేసే ఇంకొక పని ఏమిటంటే, కొలనూలు చేత పట్టుకుంటుంది. అందుకే నేను ఈ జకరియా గ్రంథం దగ్గరికి వెళ్ళిపోయినాము. ఈ మన వాగ్దానం దగ్గరికి వెళ్ళిపోయినాము. ఒకసారి 2వ అధ్యాయమేనా? మొట్టమొదటి వచ్చి చదవమా. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనపడాను. చూసారా, ద సేమ్ ఏంజల్ మళ్ళీ కనపడింది అక్కడ. ఈ దేవదూత చేతిలో కత్తి ఉండదు, ఈట ఉండదు, ఏమి ఉండదమ్మా. ఈ దేవదూత పని ఏంటంటే
కొలనూలు చేత పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కొలనూలు చేత పట్టుకొనినా ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా, ఈ దేవదూతను అడిగాడంట జకరియా, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. చూసారా, ఈ దేవదూతకు ఒకానొక దినమున దేవుడు ఏమన్నాడంటే, యెరూషలేము యొక్క ప్రాకారములు కొలిచి నా దగ్గరికి తీసుకొని రా అన్నాడు. ఇదే దేవదూతను దేవుడు యెహెజ్కేలు యొక్క ఎదుగుదలను కొలిచి నాకు చెప్పు అన్నాడు. ఇదే దేవదూతను ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో నాటబడిన మీ అందరి యొక్క ఆత్మీయ ఎదుగుదలను కొలిచి చూడటానికి దేవుడు పంపిస్తాడంట. నేనైతే ఈ ఏంజెల్ వచ్చి నిన్ను కొలుస్తున్నప్పుడు నువ్వు ఎంత ఎదుగుతున్నావు, ఎంత ఆత్మీయంగా అభివృద్ధి చెందావో ఈ దేవదూత చెప్పేసింది. ఆ నదిలోనికి నడిపించి 1000 మూరలు కొలిచి ఇక్కడ దాకా రా అనగానే, ఆ 1000 మూరల దగ్గర రాగానే, ఆ పాయింట్లోకి రాగానే నీళ్లు చీలమండలం దాకా వస్తే రాసుకొని మరలా దేవదూత ఏమందంటే ఇక్కడే ఉండు అని ఈ దేవదూత మళ్ళీ ముందుకెళ్ళింది. ఇంకొక 1000 మూరలు నడిచింది. ఆ 1000 మూరల్లో దింపి ఇక్కడ దాకా రా అంది. మళ్ళీ ఇక్కడ దాకా రాగానే ఆ నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చింది. మళ్ళీ రాసుకున్నాడు. ఆ తర్వాత చదువుమా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయమా 4వ వచనము. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. చూసారా, ఒక 4000 మూరలు కొలిచిన తర్వాత ఆ నదిలో యెహెజ్కేలు నడవలేకపోతున్నాడు. ఈదాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు దేవదూత ఏమందంటే, ఇంక నువ్వు బయటకు వచ్చేసాను. చదువు మా తర్వాత వచ్చిన. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. ఏం చేసింది చూసాడా, 4000 మూరలు కొరవగానే ఇదిగో 4000 మూరలు రాగానే నువ్వు మునిగావు. చూచావుగా, నీ హైట్ అర్థమైందిగా, నువ్వు ఎంత ఎదిగా అర్థమైంది కదా, చూచావు కదా, రాసుకున్నావు కదా, ఇంక బయటకు వచ్చేసాను. ఏం చేసింది దేవదూత అంటే, ఆ నదిలోకి నడిపించి నీ ఎత్తును కొలుస్తా ఉన్నది. చదువున్న మా మాట మరలా, నరపుత్రుడా నీవు చూచితివి కదా, నువ్వు చూచావు కదా. ఇప్పుడు ఏంటంట, చూచితివి కదా అంటే ఇప్పుడు యెహెజ్కేలు హైట్ ఎంత, 4000 మూరలు. గొలియాత్ హైట్ అంట 6 మూరలు. నోవాహు పడవ హైట్ అంతా 30 మూరలు. అంత అసాధారణమైన అభివృద్ధి యెహెజ్కేలు కలిగి ఉండటానికి గల కారణం ఏమిటంటే, అతడు ఆ నీళ్ల గుండా నడుస్తున్నాడమ్మా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఆ నది వేరే ఏదో కాదు, దేవునితో నీకుండే సహవాసమే ఆ నది. ఆ సహవాసములోనికి నిన్ను నడిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ద రివర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనము కలిగి ఉండే సహవాసమే ఆ యొక్క నది. ఆ నదిలోనికి మనలను నడిపించేది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేశాడంటే దేవదూత, యెహెజ్కేలు ఎంత ఎదిగాడో చూపిస్తున్నాడు దేవదూత. ఒకరోజు దర్శనం ఇచ్చి బయలుదేరదామన్నాడు. ఎక్కడికి ఏంటి అడగల దేవదూతని. యెహెజ్కేలు బయలుదేరి వెళ్ళాడు. మందిరం దగ్గర తీసుకుని వచ్చాడు. ఆ గడపను చూపించాడు. ఆ గడప కింద నీళ్లు ఉబుకుతా పారుతా కనపడ్డాయి. ఆ నది ఎక్కడికి వెళ్తుందో చూపించాడు. తూర్పుగా పారుతుంది అన్నాడు. తూర్పుగా పారుతా ఆ నది బాగా లోతుగా వెళుతుంది. ఇతని కళ్ళ ముందరే దేవదూత ఆ నదిలో ప్రవహించి 1000 మూరలు కొలిచింది. నేను 1000 మూరలు కొలిచాను, నువ్వు రా ఒకసారి నీ హైట్ చూద్దామని చెప్పనింది. 1000 మూరలు కొలవంగానే అతని యొక్క ఎత్తు, ఆ నది లోతు ఎంత అయిందంటే
చీలమండలం దాకా వచ్చింది. రాసుకుంది, మొట్టమొదటి పాయింట్ రాసుకుంది. అతనికి చెప్పింది 1000 మూరలు కొలిస్తే నీకు చీలమండలం దాకా వచ్చిందని చెప్పేసి. మళ్ళీ 1000 మూరలు కొలిచింది, ఇంకొద్ది లోతు వెళ్ళింది, మళ్ళీ రాసుకుంది, ఇదిగో 1000 మూరలు కొలిస్తే ఇప్పుడు నీకు మోకాళ్ళ దాకా వచ్చింది. మళ్ళీ 1000 మూరలు కొలిచింది, ఇదిగో ఇంకొక 1000 మూరలు కొలిస్తే నీకు మొలలోతు దాకా వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలవంగానే యెహెజ్కేలు మునిగిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, ఈదాల్సిన పరిస్థితి వస్తుంది. ఈదాల్సిన పరిస్థితి ఎప్పుడైతే యెహెజ్కేలు కనపడిందో, యెహెజ్కేలుతో దేవదూత అన్న మాట ఏంటంటే, చాలు ఇంక నడమాక అని. చూచితివి కదా, చదవమ్మా మాట. నరపుత్రుడా నీవు చూచితివి కదా. చూసా, హ్యావ్ యూ సీన్? మనం హాస్పిటల్కి వెళ్తే జనరల్గా ఆ కంపౌండర్లు, నర్సులు ఏం చేస్తారంటే వెయిట్, హైట్ చెక్ చేస్తారు. నీ స్పిరిచువల్ హైట్, నీ స్పిరిచువల్ వెయిట్ చెక్ చేయడానికి దేవదూతను దేవుడు ఏర్పాటు చేశాడమ్మా. అనగా నీవు రక్షణ పొందిన నాటి నుండి ఒక దేవదూత నిన్ను గమనిస్తూ ఉంటుంది. సంవత్సరం మారుతుంది, వాగ్దానాలు తీసుకుంటున్నావు, కార్డులు తీసుకుంటున్నావు, క్యాలెండర్లు తీసుకుంటున్నావు, పాస్టర్ గారి చేత ప్రతిసారి ప్రార్థన చేయించుకుంటున్నావు. ఇదంతా బాగానే ఉన్నది. ఇదంతా చూసి నేను అనుకుంటున్నావు నేను స్పిరిచువల్గా బాగున్నాను, ఆత్మీయంగా బాగున్నాను అనుకుంటున్నావు. ఇది కాదు. ఒక కొలనూలు ఉంటుంది దేవుని యొద్ద. ఆ కొలనూలుని ఒకానొక దినమున దేవదూతకు అప్పగించి కొలు అంటాడు. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? యువర్ హైట్ విల్ బి ఎగ్జామిన్డ్ బై గాడ్. నీ ఎత్తు దేవుని ద్వారా పరీక్షింపబడుతుంది. నువ్వు ఎంత ఎదుగుతున్నావు, దేవునిలో ఎంత ఎదిగావు, దేవునితో సహవాసంలో ఎంత ఎదిగావు. సంగమ, దేవునితో సహవాసము చాలా చాలా అవసరం అమ్మా. నేను చెప్తున్నానమ్మా, సేవకులకు అవసరము, విశ్వాసులకు కూడా అవసరమే. దేవునితో సహవాసము చేయటం వలన మనము దేవుని ఎరిగిన వారం అవుతాము. దేవునిని ఎరగకుండా కూడా సేవ చేయొచ్చు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంకి వెళ్ళండమ్మా. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఏంటంట? ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. సమూయేలు ఏంటంట? అప్పటికి ఇంకా యెహోవాను ఎరగలేదు. అయితే ఆ పై వచనాలు చదవండమ్మా, 4వ వచనం నుంచి చదవండమ్మా. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినాను అని చెప్పాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి మరలా ఏలీ దగ్గరికి వెళ్తాను. చూసారా, దీనిని నేను గతములో ఒక కోణంలో చెప్పాను, ఈ రోజున 2వ కోణంలో మాట్లాడతానమ్మా. సమూయేలు ఏలీ దగ్గరికి ఎందుకు వెళుతున్నాడంటే, సమూయేలు యెహోవాను ఎరగలేదు. అది యెహోవా స్వరం అని తెలియక ఏలీ పిలుస్తున్నాడేమో అని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అదే సమూయేలు గనక యెహోవాను ఎరిగిన వాడైతే అతడు మొదటిసారి దేవుని స్వరం వినగానే, దేవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని చెప్పాడు. చూసారా, దేవుణ్ణి ఎరగకుండా ఉన్నాడు కానీ పరిచర్య చేస్తున్నాడు. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? సమూయేలు యెహోవాను ఎరగలేదు కానీ ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్నాడు, ఏలీ ఎదుట దేవునికి మొక్కుతున్నాడు. చూడమ్మా, 2వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా, మొదటి సమూయేలు గ్రంథంలోనే. 18వ వచనం చదవండమ్మా. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. He was doing ministry but he doesn't know God. పరిచర్య చేస్తున్నాడు అంటే ఏం తెలుసు అంటే పరిచర్య క్రమాలు తెలుసు. ఫస్ట్ ప్రార్థన చేయాలి. పరిచర్య అంటే ఏముంది? ప్రార్థన చేయాలి. పరిచర్య ఏముంది? 3 పాటలు పాడాలి. పరిచర్య ఏముంది? 4వ పాట స్లోగా పాడాలి. పరిచర్య ఏముంది? పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పేయటం అనమాట. పరిచర్య ఏముంది? వాక్యం అయిపోగానే బల్ల ఇవ్వటం అనమాట. పరిచర్య ఏముంది? బల్ల అయిపోగానే కానుకలు పట్టడం అనమాట. పరిచర్య ఏముంది? బల్ల అయిపోగానే కానుకలు పట్టడం అయిపోగానే చివరి ప్రార్థన చేయటం. పరిచర్య అంటే ఏం లేదు, జనాలు వస్తే వాళ్ళకి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అంతే. The real ministry
విల్ బిగిన్ వెన్ యు నో ద రియల్ గాడ్. నిజమైన పరిచర్య మన జీవితంలో ఎప్పుడు ఆరంభమవుతుందంటే ఆ నిజమైన దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు. సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, ప్రేయర్ టీం, వర్షిప్ టీం, మినిస్ట్రీ టీం, అషర్స్ టీం, మీడియా టీం, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నానమ్మా, యెహోవాను ఎరిగి పరిచర్య చేస్తున్నారా? బాలుడైన సమూయేలు, చదవమ్మా మాట ఒకసారి. నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఒక రోజున అదే యెహోవా సమూయేలును పిలుస్తుంటే అది యెహోవాను తెలియకుండా గబగబ వెళ్ళిపోయి ఏలీ దగ్గరికి వెళ్ళిపోయి నిలబడ్డాడు. చిత్తము నేను వచ్చాను అని చెప్పేసి. ఏలీనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకుపో అన్నాడు. మళ్ళీ దేవుడు పిలిచాడు, సమూయేలు అని చెప్పేసి. మళ్ళీ ఏలీ దగ్గరికి పరిగెత్తాడు. అందుకే చదువుతున్న మనకి అర్థమవటానికి 7వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగలేదు. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగలేదు, కానీ యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను అంటున్నానమ్మా, డూ యు నో గాడ్? నువ్వు దేవుని ఎరిగావా? అవునండి, తెలుసండి, ఆయనే నిజ దేవుడు. ఆ విషయం దయ్యాలకు కూడా తెలుసు, ఆయన నిజమైన దేవుడని. నేనేం మాట్లాడుతున్నానంటే, దేవునితోటి ఒక దర్శనం, ఒక సంధింపు ఎప్పుడైనా ఉన్నదా? డూ యు నో, దేవుడు ఒక్కసారి మనల్ని తాకినప్పుడు, ఒకానొక దినమున మన మీద చేయి ఉంచినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు ఆ అనుభవము, ఆ అనుభూతి ఎట్లా ఉంటుందన్న ఒక రికార్డ్ ఎప్పుడైనా ఉందా నీకు? దట్ ఈజ్ వాట్ నేను ఎరగటం అంటే నేను మాట్లాడుతుంది. దేవుడు నీతో మాట్లాడినట్టు ఎప్పుడైనా ఒక రికార్డు ఉందా? పలానా తేదీన పలానా సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇటువంటి ఒక అనుభూతి నాకు కలిగింది. అప్పటి వరకు సమూయేలుతో దేవుడు మాట్లాడలేదు, కానీ సమూయేలు యెహోవా ఎదుట ఏఫోదు ధరించుకొని పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, యెహోవాను ఎరిగిన తర్వాత సమూయేలు పరిచర్యను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా? యెహోవాను ఎరగక మునుపు అతడు చేసిన పరిచర్యను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా? చెప్పాలా? ఆ నదిలో ఎందుకు నడవమంటున్నానంటే, ఆ నది దేవునితో సహవాసము. శామ్యూల్ ఏం చేస్తున్నాడంటే, సహవాసం లేదు సమూయేలుకి. చిన్నపిల్లడు కదా, సమూయేలుకి సహవాసం లేదు. తెలిసిందల్లా ఏంటంటే, ఏలిని చూచాడు, మా పాస్టర్ గారు ఏం చేస్తానంటే ఈ బట్టలు వేసుకుంటాడు. పాస్టర్ గారు ఏం చేస్తాడంటే ఒక వాక్యం చెప్తాడు, సో నేను కూడా వాక్యం చెప్పాలి. పాస్టర్ గారు ఒక 3 పాటలు పాడతాడు, సో నేను కూడా పాటలు పాడాలన్నమాట అని పాటలు నేర్చుకున్నాడు. వాక్యాలు చెప్పడం నేర్చుకున్నాడు. జనాలకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ప్రజలకు బల్లెట్ల వాళ్ళని నేర్చుకున్నాడు. అతడు ఏమి నేర్చుకున్నాడంటే పరిచర్య క్రమము నేర్చుకున్నాడు. బట్ అతడు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే యెహోవా దర్శనమును నేర్చుకోవాలి. సమూయేలు యెహోవాను ఎరగలేదు కాబట్టి యెహోవా స్వరము అతడు వింటున్నా కూడా అది దేవుని స్వరం అని గుర్తించలేక మనుషుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. నేను చెప్పినానమ్మా, ఇదే డేంజరస్ థింగ్ అమ్మా. చాలాసార్లు దేవుని స్వరము ఆదివారం పూట వాక్యం ద్వారా నీ దగ్గరికి వినపడతా ఉంటుందేమో. నువ్వు వాక్యము చదువుకుంటున్నప్పుడు దేవుని స్వరము నీకు వినపడతా ఉంటుందేమో. నీవు ఏదో విధంగా ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరము నీ యొద్దకు వచ్చి ఉండొచ్చు. బట్ యెహోవాను ఎరుగకుండా ఉన్న కారణముగా నువ్వు అదేమనుకున్నావు అంటే మనుష్యుడి స్వరం అనుకొని దాన్ని పక్కన పెట్టేవేమో. దేవుణ్ణి ఎరగకపోవటం వలన జరుగుతున్న కార్యాలు చూడండి ఇక్కడమ్మా. దేవుడే మాట్లాడినా కూడా సమూయేలు మిస్లీడ్ అయిపోయాడు. ఏలీ ఎదుటికి వెళ్ళిపోయాడు. మనుష్యుడి స్వరమేమో అనుకున్నాడు. బట్ నో, అది దేవుని స్వరము.
అర్థమవుతుంది మీకు నా మాటలు? ఎవ్రీ సండే నువ్వు ఇక్కడ వింటుంది ఏంటంటే ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం. నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయి అని చెప్పేసి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఇది మనుషుడు మాట్లాడుతున్న స్వరం అనుకొని ఒక కథలాగా విని కానుకేసుకొని వెళ్ళిపోతున్న నీతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు యెహోవాను ఎరగలేదు. నువ్వు యెహోవాను ఎరుగుంటే ఇక్కడ ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ స్వరం కాదు నువ్వు వినేది, ఇక్కడ దేవుని స్వరం వినేవాడు నువ్వు. ఇక్కడ వినపడుతున్న స్వరము దేవుని స్వరం అని గుర్తించి వెంటనే నీ జీవితాన్ని సరి చేసుకునేవాడు. వెంటనే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు సరి చేసుకునేవాడు. ఆ పని చేయొద్దని చెప్పిన ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ని అన్న చెప్పాడులే ఇది అని అనుకున్నావు, బట్ అన్నగా చెప్పింది ఆ స్వరములో ఉన్న దేవుని స్వరము చెప్పింది. బట్ నువ్వేమనుకున్నావు అంటే అన్న అంతే లిమిట్స్ పెడతా ఉంటాడేమో అని అనుకొని నువ్వు దాన్ని వదిలేసావేమో. అన్న నా ఇష్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. బట్ సంగమా, నేను చెప్తున్నానమ్మా, నువ్వు అవిధేయుడు కాదు, నువ్వు మంచివాడవే. కానీ నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా? నువ్వు యెహోవాను ఎరగలేదు. కాబట్టే నా స్వరం అనుకున్నావు, కానీ ఇది దేవుని స్వరం అని గుర్తించలేదు. ఫలితముగా ఏమైందంటే నువ్వు దేవునికి అవిధేయతను చూపించావు. టు సంబడి ఐఎమ్ ప్రొఫెసయింగ్ హియర్. కొంతమందితో నేను ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నానమ్మా. ఇది మొదలుకొని మీరు ఇక్కడ వింటున్న స్వరము యెహోవా స్వరం అని మీరు గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేదంటే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. నేను కొన్ని విషయాలు నో అని చెప్పానంటే నాకు మీరు అనుకోవచ్చేమో, పాస్టర్ గారికి ఏం తెలుసండి, ఇంకా యవనస్తుడే కదా, మేము జీవితాన్ని చూసిన వాళ్ళం, మాకు తెలియదా అని అనుకుంటారు. నేను కొంతమంది చెప్తాను, నేను ఇలా చేయమాకుండా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి. ఆయనకేం తెలుసు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, నిజంగా చెప్తున్నామా, నాకేం తెలీదు. బట్ ఐ నో గాడ్. నేను యెహోవాను ఎరిగాను. ఆయనకి ఏది అనుకూలంగా ఉంటుందో ఏది ప్రతికూలంగా ఉంటుందో నేను ఎరిగిన వాడిని. సమూయేలు యెహోవాను ఎరుగలేదు కాబట్టి యెహోవా స్వరం అని గుర్తించకుండా అది ఏలీ స్వరం అనుకొని ఏలీ యొద్దకు వెళ్ళాడు. ఇదే మాట ఏలీ కుమారుల దగ్గర కూడా వెళ్దాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులైపోయారంట. చూసారా, ఒక వ్యక్తి ఏమో యెహోవాను ఎరగకుండా పరిచర్య చేస్తున్నాడు. అతని పరిచర్యను బట్టో మరి దేనిని బట్టో యెహోవా అతను దర్శిద్దామని అనుకొని సమూయేలని 2 పర్యాయాలు పిలిచినా కూడా అది దేవుని స్వరం అని గుర్తించలేకపోతున్నాడు. మరొకళ్ళేమో యెహోవాను ఎరగకపోయారు కాబట్టి వారి జీవితంలో వారు మిక్కిలి దుర్మార్గులుగా అయిపోయారు. ఈ ఉదయకాల సమయం నేను చెప్తున్నానమ్మా, టు సంబడి ఐఎమ్ టెల్లింగ్ యూ, యెహోవాను ఎరుగని వారంగా మనం ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆమేన్. నాకు అది చాలా బాధేస్తుంది. నేను సేవకుల కూడికలో మాట్లాడాను ఒకసారి ఇదే మాట. సేవకుల కూడికలో మాట్లాడితే దెర్ వాజ్ ఎ బ్రేక్ త్రూ తెలుసా. ఆ సేవకుల కూడికలో సేవకులు పెద్దలైన వారు కన్నీరు కారుస్తూ వర్తమానం విన్నారు తెలుసా. సమూయేలు యెహోవాను ఎరుగకుండా ఏఫోదు ధరించుకొని పరిచర్య చేశాడని నేను నా ప్రసంగాన్ని ఆరంభించి నేను మాట్లాడుతుంటే దేవుని యొక్క ఆత్మకార్యం ఎట్లా జరిగింది అట్లా జరిగింది. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మీ అందరితో నేను మాట్లాడుతున్నానమ్మా. ప్రతి ఆదివారం మీరు వస్తున్నారు, దేవుణ్ణి సేవిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అర్పణములు అర్పిస్తున్నారు. ఇవన్నీ సేవ కింద గుర్తింపబడతాయి. యెహోవాని ఎరిగి సేవ చేస్తున్నారా, ఎరగకుండా సేవ చేస్తున్నారా వదిలేస్తున్నా మీకే. బట్ యెహోవాను ఎరగాలి అంటే యెహోవాతో నీకు ఒక సహవాసం ఉండాల్సిందే ఖచ్చితంగా. దేవునితో సహవాసం లేకుండా, దేవునితో ఒక సరైన సంబంధము లేకుండా
దేవుణ్ణి మనం ఎరగాలి అంటే నో. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నన్ను సంతోష్ బాగా తెలుసు, నా యొక్క ఇన్ అండ్ అవుట్స్ సంతోష్ తెలుసుకోవాలంటే సంతోష్ నాతో ట్రావెల్ చేయాల్సిందే. సంతోష్ నాతో పడుకోవాలి, సంతోష్ నాతో కూర్చోవాలి, సంతోష్ నాతో భోజనం చేయాలి, సంతోష్ నాతో పాటు నడవాలి. అప్పుడే సంతోష్కి ఒక గ్రహింపు వస్తుంది, ఇమాన్యుల్ పృథ్వీరాజ్ ఏది తింటాడు, ఏది తినడు, ఏది చేస్తాడు, ఏది చేయడని చెప్పేసి. దేవుణ్ణి ఎరగాలి అంటే దేవునితో కూడా అదే సంబంధమును మెయింటైన్ చేయాల్సిందే. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? అర్థమవుతుందా? దేవునితో నీ సహవాసం ఎట్లాగుందో ఈ ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకో. ఎందుకంటే నీ సహవాసాన్ని కూడా దేవుడు కొలుస్తాడు. ఆ రోజున యెహెజ్కేలు ఆ దేశం మొత్తానికి ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా ఉంటే మినహాయింప కాదు, ఆ ప్రవక్తను కూడా దేవుడు లైన్లో నిలబెట్టి కొలనూలు చేత పట్టుకొని దేవతతో కొలిచేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక ప్రాఫెట్, ఒక ప్రవక్త యొక్క సహవాసాన్ని కూడా దేవతతో కొలనూలు చేత పట్టుకొని కొలుస్తుందంటే సంగమా, నా ఆత్మీయ ఎదుగుదల దేవునితో సహవాసం కూడా దేవదూత కొలనూలు చేత పట్టుకొని కొలుస్తుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా మీకు ఆ మాటలు? అర్థమవుతుందా? వెళ్ళిపోండమ్మా యెహెజ్కేలు గ్రంథమా. చదువు నాన్న. 6వ అధ్యాయం 47వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివి కదా. నీవు చూచావు కదా. అబ్బా, ఏంటంట? నీవు చూచితివి కదా. చూసారా, నీ యొక్క స్థితిని నీకే చూపిస్తాడు. అందుకే ఒక్కోసారి మనకే అర్థమవుతుంది పడిపోయాం రా మనం అని చెప్పేసి, లేదా అప్పుడప్పుడు మనకే వస్తుంది దేవునితో సరిగ్గా లేం మనం అని చెప్పేసి. ఎప్పుడు అనిపించిందా మీకు అట్లా? అదేంటో తెలుసా, నీవు చూచితివి కదా అని చెప్పేసి ఒకానొక రోజున దేవదూత నీ కళ్ళు తెరిసిందంతే. నీకు అర్థమవుతుంది సరిగ్గా లేని నేను దేవునితో ఇంకా లోతుకుండాలని చెప్పేసి అనిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా మీ ఆత్మీయ స్థితి ఏమిటో. చదువునా. నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చును. నా బలమైన ఆశ ఏంటి తెలుసమ్మా, పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క యెహెజ్కేలు యొక్క ఆత్మీయ ఎత్తు ఏంటంటే 4000 మూరలు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు బలియాగము తర్వాత పుట్టిన వారం మనం, పరిశుద్ధాత్మను కలిగిన వారం, అభిషేకాన్ని కలిగిన వారం. మన ఆత్మీయ ఎత్తు ఎట్లా కాదనగానే ఒక 30,000 మూరలు ఉండాలంట. నేనైతే కమాన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. అంటే ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ వాళ్ళని స్పిరిట్ రెల్మ్లో ఏదైనా ఒక దయ్యమో, ఒక దురాత్మ, ఒక దేవతతో చూడాలంటే ఇలా చూడాలి మనల్ని. హల్లెలూయా. మనం అట్లుండాలా. యెహెజ్కేలు హైట్ ఎంత ఇప్పుడు? నీ హైట్ ఎంత? నీకే వదిలేస్తున్నా. మనం ఆ విధంగా ఎదగాలమ్మా. ఎందుకంటే దేవుని వాక్యం సంపూర్ణంగా లేదు పాత నిబంధనలో, పరిశుద్ధాత్మ దేవుడు లేడు పాత నిబంధనలో, పాపక్షమాపణ లేదు పాత నిబంధనలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం లేదు పాత నిబంధనలో. ఇవేమీ లేని టైంలోనే ఒక వ్యక్తి దేవునితో సహవాసములో ఉండటం వలన అతని యొక్క ఎత్తు 4000 మూరలు ఉందంటే, ఇవన్నీ ఉన్న మనము మన యొక్క ఆత్మీయ ఎత్తు ఇంక ఎన్ని వేల మూరలు ఉండాలో మీకే వదిలేస్తున్నాను నేను. అర్థమవుతుందా మీకు ఆ మాట? నేను అనుకుంటాను ఆ రోజున యెహెజ్కేలు ఇలా చుట్టూ చూడంగానే ఆ విమానంలో నుంచి మనం ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే మీరు చూడండి, కింద ఇళ్ళు అన్నీ చిన్నగా కనపడుతూ ఉంటాయి. యెహెజ్కేలుకి ఆ నదిలో ఉన్నప్పుడు చుట్టూ చూసుకుంటే యెరూషలేం పట్టణం కూడా చిన్న పట్టణం అలా కనపడి ఉంటుంది. ఏమైంది నాకు అని చెప్పేసి. ఈ ఉదయకాల సమయంలో నేను కొంతమంది ఆత్మీయ జైంట్స్తో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ టు సమ్ స్పిరిచువల్ జైంట్స్ ఇన్ దిస్ ప్లేస్ ఈ ఉదయకాల సమయంలో. నిజమా కదా? ఆత్మీయ మరగుజ్జులతో మాట్లాడుతున్నానా కాదా?
మరగుజ్జులు కాదుగా మీరు, తెలుసుగా మరగుజ్జులు అంటే లిల్లీ పుట్స్. ఉన్నారా ఎవరైనా మన చర్చిలో లిల్లీ పుట్స్? లేరు, సంతోషం. ఆ గొలియాతును చూసి ఇజ్రాయేల్ ప్రజలు దడుచుకొని పారిపోయారమ్మా. ఏది? 6 మూరలుంటే. అదే గనక ఆ రోజుల్లో యెహెజ్కేలు ఉండుంటే, అరే రే 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 6 మూరలను ఒక వ్యక్తిని చూసి పారిపోతున్నారు ఏంటి వీళ్ళు అనుకునేవాళ్ళు. అందుకే అన్నాడు దేవుడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు, అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే అని చెప్పేసి. చదువున్నాను ఇప్పుడు, వెళ్ళిపో, చదువుకో. 7వ వచనం చదవమ్మా. నేను తిరిగి రాగా బయటికి నడిపించేశాడు. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. చిన్నగా ఈ యొక్క దేవదూత ఆ నదిలో ఉన్న శక్తిని వివరిస్తుంది. ఆ నదిలో ఏమేమి ఉన్నదో వివరిస్తుంది. ఆ నది కేవలము మనము ఆత్మీయంగా ఎదగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది అని అనుకుంటే మన పిచ్చి పొరపాటే. అందుకే ఆ రోజున ఆ దేవదూత బయటికి తీసుకుని వచ్చి నదిని చూపిస్తుంది. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల ఎట్లాగొని అంట చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లకును. చూసారా, ఈ నది ఎక్కడెక్కడికైతే పారిద్దో, ఒకవేళ ఈ నది సముద్రపు నీళ్ళలో పడితే సముద్రపు నీళ్లు కూడా ఏమవుతుందంట? మంచి నీళ్ళు అవుతాయంట. నేను చెప్తున్నానమ్మా, దేవునితో నీ సహవాసము వలన నీకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే, నీ జీవితంలో ఎక్కడైతే చేదు ఉన్నదో, నీ జీవితంలో ఎక్కడైతే మార ఉన్నదో అది మధురముగా మార్చుతాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఈ నది సముద్రములో పడగానే సముద్రపు నీరేమైందంట? మంచి నీళ్లుగా మారాయంట. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మాట్లాడుతుండగా అనేక మంది జీవితాలలో ఉన్న మారాని దేవుడు మధురముగా మార్చునుగాక. చదువునానా. వడిగా పారు ఈ నది వచ్చు చోటు నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును, కనుక చేపలు బహు విస్తారములగును. చూసారు, రెండవ దీవెన చూడండి అమ్మా, మరలా చదవమా వచ్చినము. వడిగా పారు ఈ నది వచ్చు చోటు ఎల్లా జలచరములన్నీ ఏమవుతాయంట? బ్రతుకును. అంటే ఆ జలచరములు గతంలో చచ్చిపోయి ఉన్నాయి, కానీ నది ఆ సముద్రంలో పడగానే సముద్రము నీరు మంచినీళ్ళు అవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ సముద్రంలో చచ్చిపోయిన చేపలను చూసావా, జలచరములను చూసావా, అవి తిరిగి బ్రతకటం స్టార్ట్ అయినాయమ్మా. నేను అంటున్నానమ్మా, ఈ యొక్క నదిలో ఉన్న రెండవ దీవెన ఏమిటంటే, మృతమైనది తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. ఈ ఉదయకాల సమయంలో నేను ఇక్కడున్న వాళ్ళతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నామా, నువ్వు కోల్పోయింది మరలా తిరిగి పొందుకుంటున్నావు. ఈ ఉదయకాల సమయంలో మృతమైనది మరలా జీవాన్ని పొందుకుంటుంది. ఈ ఉదయకాల సమయంలో చదవమ్మా. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును, కనుక చేపలు బహు విస్తారములగును. మూడవ ఆశీర్వాదం చూడండి, కొద్దిగా ఉన్న చేపలు బ్రతకటం మాత్రమే కాదు, కానీ ఆ చేపలు ఏమైనా అంట? విస్తారముగా మారినాయి అంట. మూడవ దీవెన విస్తారము, కొద్దిది విస్తారముగా అవుతుంది. మొదటి దీవెన ఏమిటి? మార మధురముగా మారుతుంది, అనగా చేదైనవి మధురముగా మారతాయి. రెండవది మృతమైనవి బ్రతుకుతాయి. మూడవది కొద్దిగా ఉన్నది విస్తారమవుతుంది. నీ ఫినాన్సెస్ దేవుడు ఈ సంవత్సరము విస్తారముగా మార్చునుగాక. కొద్దిగా ఉన్న నీ ఆదాయము అభివృద్ధి నందునుగాక. ఎట్లా అవుతుంది? దేవునితో నీ సహవాసం వలన అవుతుంది. ఏ విధంగా అవుతుంది నాకు తెలీదు.
బట్ ఆ నదిలో నువ్వు నడుస్తుంటే, ఆ నదితో పాటు నువ్వు అడుగులు వేస్తుంటే, ఇదిగో నీ జీవితంలో గతంలో నువ్వు అనుభవించిన చేదంతా మధురంగా మార్చబడు. మీ ఆయన నీకు పడటంలా గతంలో మామూలు చెప్తున్నా, మీ ఆయన చాలా మంచోడు, నువ్వు చాలా మంచిదాను ఇంకా చెప్పాలి అంటే. సో నంబర్ 1 దీవెన ఏమిటంటే మారా మధురముగా మారుతుందమ్మా. దేవునితో నీ సహవాసము ఈ సంవత్సరం నువ్వు సరి చేసుకొని ఒక బలమైన సహవాసము కలిగి నువ్వు దేవునితో అడుగులు వేస్తుంటే గతంలో ఉన్న చేదంతా, గతంలో నువ్వు అనుభవించిన మార అంతా దేవుడి సంవత్సరము మధురముగా మారుస్తాడు. రెండవ దీవెన, ఏదైతే పోగొట్టుకున్నావో గతంలో, ఏదైతే నష్టపోయావో గతంలో, ఏదైతే మృతమైందో గతంలో, అది మరలా జీవాన్ని పొందుకుంటుంది. మూడవది, ఏదైతే కొద్దిగా ఉన్నదో గతంలో, సరిపడని పరిస్థితి ఏదైతే ఉన్నదో అది విస్తారముగా మార్చబడుతుంది ఈ సంవత్సరము. ఆ తర్వాత ఈ నది ఎక్కడికి పారునో, ఈ నది ఎక్కడెక్కడికి పారిద్దో అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ ఏమైందంట? సమస్తమును బ్రతుకును. అస్సలు దేవునితో నీ సహవాసం మంచిగా ఉంటే చాలము. ఈ నది నీ జీవితంలో అనేక చోట్ల ప్రవహించింది. నీ బంధువుల దగ్గరికి, నీ స్నేహితుల దగ్గర, అందరి దగ్గరగా ప్రవహించి సమస్తము బ్రతుకిద్దమ్మా. అబ్బా, అంటే ఈ నదిలో మనం ఉన్నప్పుడు మృతమైనది, నష్టపోయేదంటూ ఏది ఉండదమ్మా. ఈ నది ఎక్కడెక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకును. పక్కన వాళ్ళకి చెప్పు, సమస్తము బ్రతికిద్దని చెప్పు పక్కన వాళ్ళకి. చదువునాను తర్వాత. మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణము మొదలుకొని ఏనేల్గాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. చూసారా, ఏన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకు చేపలు పట్టేవాళ్ళు ఆ నది పక్కకు వస్తాంట. అంటే ఈ ఉదయకాల సమయంలో మీరే మీ జీవితాలలో ఉన్న రిలేషన్షిప్స్ ఏవైతే చేదుగా ఉన్నాయో, ఏ రిలేషన్షిప్ అయితే నీకు బాధ కలిగిస్తుందో దానిని మధురంగా మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. మీ బాస్తో నీకు పడటం లేదా? మధురంగా మార్చుకో. నీ కొలీగ్స్తో నీకు పడటం లేదా? మధురంగా మార్చుకో. ఇంటి ఓనర్తో పడటం లేదా? మధురంగా మార్చుకో. ఇంటి ఓనర్ మార్చమాక. కొంతమంది ప్రార్థన చేస్తారు తెలుసా ఇంటి ఓనర్ గురించి, అది కూడా అర్ధరాత్రి లెగిసి ప్రార్థన చేస్తారు. చదువుమ్మా. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఎనగ్లాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. చూసారా, ఇప్పటివరకు ఎన్ని బ్లెస్సింగ్స్ చెప్పానమ్మా? 4 బ్లెస్సింగ్స్. అండ్ 5th బ్లెస్సింగ్ చూడండి, నువ్వు అనేక మందికి దీవెనకరముగా మార్చబడతావు. ఆ నది ప్రవహించిన దగ్గర ఏన్గేది పట్టణం నుంచి ఎనగ్లాయిము పట్టణం వరకు చేపలు పట్టేవారు వచ్చారంట. ఆ నది దగ్గరికి వచ్చి వలలు వేసుకుంటున్నారు. యు విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నువ్వు అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడతావు. కమాన్, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా లేవేమో, లేదంటే నీకు నువ్వే దీవెనకరంగా లేవేమో. నీకు ఒక శుభవార్త, దేవునితో నీ సహవాసములో నువ్వు సరి చేసుకుంటే పట్టణాల్లో ఉన్న ప్రజలకు నువ్వు దీవెనకరముగా మార్చబడతావు. ఆమేన్. ఎట్లా మార్చబడతానండి పాస్టర్ గారు? నాకు తెలీదు, బట్ లేఖనం చెబుతుంది, నేను చెప్తున్నాను అంతే. దీన్ని నమ్ము అంతే. పక్కన వాళ్ళకి చెప్పు, నేను అనేక పట్టణముల వారికి దీవెనకరముగా మార్చబడతానని చెప్పు పక్కన వాళ్ళకి. కొద్ది రోజులను నా పేరు నువ్వు దాని ఏమంటారు టీవీలో చూస్తావని చెప్పు పక్కన వాళ్ళకి. అంటే మంచి చేసే ఏన్గేది పట్టణము మొదలుకొని ఎనగ్లాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ఇరుప్రక్కల నిలిచి వలలు వేసుకుంటారు. మహాసముద్రంలోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. ఒక చిన్న నదిలో
మహాసముద్రములో ఉన్నట్టు సకల జాతి చేపలు ఉంటాయి. అంటే నీ యొద్ద లేని దీవెన అంటూ ఏది ఉండదమ్మా. అన్ని రకాల దీవెనలు కలిగి ఉంటావు దేవునితో నువ్వు సహవాసంలో ఉంటే. సరిగ్గా చదవమ్మా. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. చూసారా, ఆ సముద్రము ఎట్లా ఉంటుందంట? ఉప్పు గలవై బాగు కాకుంటుంది. కానీ నువ్వు ఎక్కడున్నావు? సముద్రంలో. నువ్వు ఎక్కడున్నావు? నదిలో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? నదిలోనే ఉన్నావు. నదిలో ఉన్నావు కదా. చదవమ్మా. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. చూసావా, ఆరవ దీవెనమ్మ, వాడిపోని రాలిపోని దీవెన, ఒక స్థిరమైన దీవెనను దేవునికి అనుగ్రహిస్తాడమ్మా. నిత్య ఆశీర్వాదం నువ్వు కలిగి ఉంటావు. ఆరవ ఆశీర్వాదం ఇది. సిక్స్త్ బ్లెస్సింగ్ ఇది రాసుకుంటున్నారు కదా. ఎస్. తర్వాత చదవమ్మా. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయలు. మామూలుగా సంవత్సరానికి కాపు ఇచ్చే చెట్లు మనకు తెలుసు. బట్ ఇక్కడ నెలకు కాపు వస్తుందంట. ఎందుకు? ఆ నది ఎక్కడి నుంచి వస్తుందంట? చదవమ్మా వచ్చినము. పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక, పరిశుద్ధ స్థలములో నుంచి పారుతుంది కాబట్టి నెల కాపు వస్తుందమ్మా. నేను చెప్తున్నా, అందుకే దేవుడు నెలకి 30 రోజులు పెట్టాడు. ప్రతి నెల నువ్వు ఒక దీవెన దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని చెప్పేసి. నీ నెల కాపు ఏంటి తెలుసా? నెలకు ఒక దీవెన పొందుకోవాలి. నెల అందుకే దేవుడు నెలకి 30 రోజులు పెట్టాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు ఏంటంటే ప్రతి నెల నీకు ఒక దీవెన ఇవ్వాలని చెప్పేసి, నెల నువ్వు కాపు కాసే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి. సో 7th బ్లెస్సింగ్ ఏంటంటే ప్రతి నెల నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రతి నెల ఒక ఆశీర్వాదం. అంటే ఒక నెలలో 30వ తారీఖు దాటి 1st తారీఖు రాగానే ఖచ్చితంగా నీ చేతిలో ఒక దీవెన ఉండాలమ్మా. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని వాక్యంలో మరలా చదవమా వచ్చినము. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక, పరిశుద్ధ స్థలములో నుండి నది పారుతుంది కాబట్టి ఆ చెట్లు నెలకు కాయలు కాయను. నెల సంవత్సరానికి వచ్చే కాపు తెలుసు, సంవత్సరానికి ఒకసారి పంట వస్తుందన్న విషయం తెలుసు. కానీ బట్ దేవుని ప్రణాళిక చూడమ్మా, నెల పంట రావాలంట, నెల కాపు రావాలంట. నువ్వు అంటే నిన్ను చూసినప్పుడు 12 నెలల్లో 12 దీవెనలు కలిగి ఉండాలి నువ్వు. చూసారా, 12 నెలల్లో 12 దీవెనలు కలిగి ఉండాలి. నెలకు కాపు రాయాలి. చదవమ్మా. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చాలు. సో దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ అమ్మా. దేవునితో సహవాసంలో ఉంటే మరలా చదువుతారా బ్లెస్సింగ్స్ అన్ని ఒకసారి చూడకుండా చెప్తారా? ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటమ్మా? మధురముగా మార్చబడుతుంది. రెండవ దీవెన ఏంటమ్మా? మృతమైనవి మరలా జీవాన్ని పొందుకుంటుంది. కొద్దిగా ఉన్నది విస్తారం అవుతుంది. 4వది అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాం. 5వది నిత్యమైన ఆశీర్వాదం కలిగి ఉంటాము. 6వది వాడిపోని రాలిపోని స్థితి మనం కలిగి ఉంటాము. నెల 7 దీవెనలు. ఈ 7 దీవెనలు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. అయితే ఈ దీవెనలన్నీ ఒక నదిలో ఉన్నాయి. ఆ నదిలో నుంచి బయటికి తీసుకొచ్చి యెహెజ్కేలుకి చూపిస్తున్నాడు. ఈ నది వలన 7 దీవెనలు ఉన్నాయి చూడు, ఈ నదిలోనే నువ్వు నడిచావు ఇప్పుడు వరకు అని చెప్పేసి. దేవుడు ఉదయకాల సమయంలో మీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నావు అనుకుంటున్నావు, బట్ నువ్వు ఒక నదిలో ప్రయాణము చేస్తున్నావు. ఆ నదిలో ఉన్న దీవెనలు ఇవి. నువ్వు ఇది మొదలుకొని ప్రతి దినము నీ ప్రార్థనలో ఈ 7 దీవెనలు నీ మీదకి వచ్చినట్లుగా నువ్వు ప్రార్థించాలా. ఎందుకంటే దేవునితో నువ్వు సహవాసంలో ఉన్నావు. చేస్తారా లేదా ప్రార్థన? ఇప్పటి వరకు నీ దేవునితో నీ సహవాసం ఎట్లా ఉందో నాకు తెలియదమ్మా. బట్ ఇది మొదలుకొని నీవు దేవునితో సహవాసంలో ఉన్నావు అనటానికి గుర్తుగా ఈ దీవెనలన్నీ నీకు కనపడతా ఉండాలి, నువ్వు పొందుకుంటా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.